कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाड़ चैतन्य निताय। तव कृपा बोले पहाड़ चैतन्य निताय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. గీతామహత్యంలో చెప్పినటువంటి శ్లోకం గురించి మనం ముందు చర్చించాము. భగవంతుడు ఒక్కటే కృష్ణుడు, శాస్త్రం ఒక్కటే భగవద్గీత, నామం ఒక్కటే ఆ కృష్ణుని యొక్క నామం, కర్మ ఒక్కటే ఆ కృష్ణుని యొక్క సేవ అన్నటువంటిది చర్చించాం. అయితే భగవద్గీత దాంట్లో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి సందేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, గీతామహత్యంలో మురా అన్నటువంటి రాక్షసుని సంహారం చేసిన తర్వాత శేషతల్పం మీద శ్రీనివాసుడు శయనించి ఉన్న సమయంలో
ఆయన ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా లక్ష్మీదేవి గుర్తించి స్వామివారిని అడుగుతూ ఉంది, స్వామి ఏదో పరధ్యానంలో ఉన్నారేమిటి అని. అప్పుడు స్వామివారు ఏమంటున్నారంటే, నా శక్తులు ఈ సృష్టిని ఏ రకంగా నడిపిస్తాయో దాని మీద ధ్యానంలో ఉన్నాను దేవి అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, మీ ధ్యానాన్నే ఆకర్షించాయి మీ శక్తులు అంటే ఒక సామాన్యుడు మీ శక్తుల్ని ఏ రకంగా అర్థం చేసుకోగలడు అన్నప్పుడు అప్పుడు స్వామివారు అంటున్నారు, భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు నా శక్తులను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు అంటున్నారు. మరి భగవద్గీతను కేవలం భగవద్గీత అధ్యయనం చేసినంత మాత్రాన మీ శక్తులను అర్థం చేసుకోగలరా అని లక్ష్మీదేవి అన్నప్పుడు స్వామి ఏమంటున్నారు, దేవి భగవద్గీతకు నాకు ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేదు అంటున్నారు. భగవద్గీత నేను ఒకటే, మొదటి 5 అధ్యాయాలు కూడా నా 5 తలలు అంటున్నారు, తర్వాత 10 అధ్యాయాలు నా భుజస్కంధాలు అంటున్నారు, 16వ అధ్యాయం నా ఉదరం అంటున్నారు, 17, 18 అధ్యాయాలు నా పాదాలు అంటున్నారు. ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా నన్ను అర్థం చేసుకోగలరు అంటున్నారు. మరి భగవద్గీతను అర్థం చేసుకొని దాంట్లో ఒక్క అధ్యాయం అధ్యయనం చేసిన, ఒక్క శ్లోకం అధ్యయనం చేసిన, ఒక్క పదానికి అర్థం వాళ్ళు తెలుసుకున్నా కానీ వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అంటున్నారు. అందువల్ల భగవద్గీతను అర్థం చేసుకునేదానికి మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటయ్యా అంటే భక్తి అన్నటువంటిది ఉండాలా. భక్తితోనే మనం భగవద్గీతను అర్థం చేసుకోగలము. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేదానికి అర్హత ఏమిటి అని చెప్పి బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తూ ఉన్నారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మనకున్న ఆయింట్మెంట్ ఏంటి, కామాంజన చురిత, కామం అన్నటువంటి ఆయింట్మెంట్ రాసుకొని ఉన్నాం, ప్రతిదీ కామదృష్టితో చూస్తూ ఉన్నాం. మనం భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోలేము. దాన్ని సాధన ద్వారా ప్రేమ దృష్టిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడే భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. 500 సంవత్సరాల క్రిందట చైతన్య మహాప్రభు శ్రీరంగ క్షేత్రం రంగధామం అది దర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక సామాన్యమైనటువంటి భక్తుడు భగవద్గీతను తలక్రిందులుగా పట్టుకొని అశ్రుదారులు కారుస్తూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, వీడికి భగవద్గీత పట్టుకోవడమే రాదు, వాడు ఏదో అర్థమైనట్టుగా ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి అప్పుడు చైతన్య మహాప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా ఏంటి నీ ప్రయత్నం అన్నారు. లోకులు ఏంటి అంటే మనం ఏం చేసినా కానీ దానికి ఏదో ఒక వంక చూపిస్తూ ఉంటారనమాట. అందువల్ల మనం లోకులు ప్రపంచం కోసం కాదు, ధర్మం ఏమిటి నీతి ఏమిటి అని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు వెళ్ళి, నాయనా నీ ప్రయత్నం ఏంటి అన్నారు. అంటే ఆ భక్తుడు అంటున్నాడు, స్వామి మా గురువు గారు చెప్పారు భగవద్గీతను అధ్యయనం చేయమని చెప్పి, అయితే నాకు చదువు రాదు, మరి నీ ప్రయత్నం ఏంటి అన్నాడు. చదువు రాకపోతే ఏం చేస్తున్నావు అన్నాడు. స్వామి గురువుగారు చెప్పారు కదా అని చెప్పి భగవద్గీత చేతిలోకి తీసుకుంటాను. చదువు రాకపోయినప్పుడు మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు చైతన్య మహాప్రభు. నాకు చదువు రాకపోయినా భగవద్గీత చేతిలో తీసుకున్న తక్షణమే ఒక్క సత్యం అర్థమవుతుంది. ఏమిటది అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కృష్ణుడు తన భక్తుణ్ణి సంతృప్తి పరచడం కోసం అతి నీచమైనటువంటి రథసారథి స్థానాన్ని స్వీకరించాడే, భక్తుని కోసం భగవంతుడు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి పరమసత్యం భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే నాకు అర్థమవుతుంది. అందువల్ల ఆ దేవదేవుని యొక్క మహోన్నతమైనటువంటి హృదయాన్ని అర్థం చేసుకుంటూ అశ్రుదారులు కారుస్తున్నానన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారు, భగవద్గీత అంతా చదివితే ఏదైతే అవగతం కావాలో అది నువ్వు చదవకుండా నువ్వు అర్థం చేసుకున్నావు, నీ జన్మ తరించింది అని కమల హస్తాలతో అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ముఖ్యంగా మనం ఈరోజు భగవద్గీత అంటే ఎన్ని శ్లోకాలు వచ్చు అది ఇది, మరి ఆ శ్లోకానికి అర్థం ఏంటి, ఆ పరమార్థం ఏంటి, భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలా. పురందరదాస్ ఏం చెప్తారు, కాగద బందిదే కమలనాభుని నింద కాగద బందిదే కాగితవన్ను ఓదుకొండు కాలా కడీరే అంటున్నారు. ఉత్తరం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, కమలనాభుడైనటువంటి విష్ణువు దగ్గర నుంచి వచ్చింది. ఆ యొక్క ఉత్తరాన్ని చదువుకొని దానికి అనుగుణంగా కాలాన్ని గడపండి అంటున్నారు. అందువల్ల నేను మొదటి నుంచి ఏం చెప్తున్నాను, భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ అంటున్నాను. దాన్ని చదివి మనం జీవితాన్ని గడిపితే ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మానవ సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం భగవద్గీతలో ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. సో అందువల్ల
ಪುರಂದರದಾಸು ಕಾಗದ ಬಂದಿದೆ ಕಮಲನಾಭುನಿಂದ ಕಾಗದ ಬಂದಿದೆ కాగితವನ್ನು ఓదుకొండు కాల కడేరే. ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కమలనాభుడైనటువంటి విష్ణువు దగ్గర నుంచి వచ్చింది. ఆ యొక్క ఉత్తరాన్ని చదువుకొని కాలాన్ని గడపండి అంటున్నారు. ఆ ఉత్తరంలో ఉంది ఏ రకంగా నువ్వు కాలాన్ని గడిపితే ఆనందంగా ఉంటావు, ఏ రకంగా కాలాన్ని గడిపితే దుఃఖాన్ని పొందుతావు. మనం ఈరోజు సుఖ దుఃఖాల కారణాలు ఏంటో తెలియట్లేదు. స్వయం కృతాపరాధం. మనం చేసినటువంటి కర్మకే సుఖమైనా కానీ దుఃఖమైనా వన్నీ వస్తుంది. మనం చూసినట్లయితే మనం ప్రతి కష్టానికి కూడా కారణం ఏమిటి అంటే కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మషు. భగవంతుడు ఏం చెప్తున్నారు? మనం చాలా మందిని చూస్తున్నాం. కొందరు ఉన్నతంగా పుడుతున్నారు, కొందరేమో అధమంగా పుడుతున్నారు, తెలివితో పుడుతున్నారు, తెలివిహీనులుగా పుడుతున్నారు, కొందరేమో అందంతో పుడుతున్నారు, అందవిహీనులుగా పుడుతున్నారు. ఈ తారతమ్యాలకు కారణం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్తూ ఉన్నారు, కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏమిటి అంటే మనం చేసినటువంటి కర్మలు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండేటువంటి గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అందువల్ల మనం సుఖ దుఃఖాల కారణం మనం చేసినటువంటి కర్మలే. అందువల్ల ఏ కర్మ చేయొచ్చు, ఏ కర్మ చేయకూడదు అన్నటువంటి సత్యాలు మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం నడుచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. సో ఆ సత్యాలు తెలియకుండా మనం అన్ని తప్పుడు పనులు చేసేసి మనం ఆనందంగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఉదాహరణకి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని యొక్క రథం భూమిలోని కూరుకొని పోయిందంట. అప్పుడు కర్ణుడు దాన్ని ఎత్తలేక నానా కష్టాలు పడుతూ ఉన్నాడు. కృష్ణ భగవానుడు అర్జునుడిని తీసుకొని అక్కడికి వచ్చి కర్ణుని చూపించి చంపు అన్నాడు. అప్పుడు కర్ణుడు దిగ్గున లేచి నిలబడి భగవంతుడితో అంటున్నాడంట, ఏమయ్యా, ధర్మాన్ని స్థాపించేవాడివంటారు, దేవదేవుడివంటారు, ఇదేనా ధర్మం, ఇదేనా నీతి? నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యునికి చెప్తున్నావు నన్ను చంపమని, ఇదేం న్యాయమయ్యా అన్నాడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, అరే మూర్ఖ, ధర్మం గురించి నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? నిండు సభలో ద్రౌపది వలువలు వలచి దుర్యోధనుడి యొక్క తొడల మీద కూర్చోపెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వు. అప్పుడేమైందిరా నీతి ధర్మం? అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచారు, నిరాయుధుణ్ణి చేసి నిస్సహాయ స్థితిలో ఒక చిన్న అస్త్రాన్ని అర్థించుకున్నా కానీ ఇవ్వకుండా నీచంగా చంపారు. అప్పుడేమైందిరా ధర్మం నాయన? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసరికి నీతి ధర్మం అంటున్నావు. అర్జున, ఆలస్యం చేయకుండా చంపితన్ని అన్నాడు. ఇదే రకంగా మనం తప్పులు చేసేటప్పుడు అన్నీ చేస్తాం, దుఃఖం వస్తే భగవంతుని నెత్తిన వేసేస్తాం అనమాట. ఈ కథ చెప్తే ఒక ఆయన అన్నాడు, కర్ణుడు అట్ట తప్పులు చేసుండొచ్చు, భగవంతుడు అట్ట చేయకూడదు, ఆయన ఏదో క్షమించాలన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నాయనా, పాండవుల విషయానికి వచ్చేసరికి న్యాయం మారుస్తున్నావు నువ్వు. కర్ణుడిని ఏదో వదిలిపెట్టేయాలా, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళని ఇచ్చేయాలని. మీ పక్కింటి ఆయన నేను లెంపకాయ కొట్టినప్పుడు నేను భగవంతుడికి చెప్తాను ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దని అన్నాను. అప్పుడు అన్నాడు, భలే వాళ్ళే, అదట పక్కింటి ఆయన లెంపకాయ కొడితే ఆయన భగవంతుడు 2 లెంపలు పగలగొట్టేసేయాలా అని చెప్పి అంటున్నాడు అతను. నీకో న్యాయం, మళ్ళా పాండవులకు ఒక న్యాయమా? సృష్టిలో లా, యూనివర్సల్ లా, ఒకే చట్టం. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఎవ్వరూ దీన్ని తప్పించుకోలేరు. అందువల్ల భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేతాయుయుత్సవ, అందరూ కూడా నా యొక్క కుమారులు పాండు కుమారులు ఇద్దరూ కలిశారు. మరి కలిసి అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి ఆతృతలో ధర్మ యొక్క ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతూ ఉన్నారు. సంజయుడు ఆయన వ్యాస భగవానుని యొక్క శిష్యుడు అన్నమాట. ఆయనకి ఇప్పుడు మనం దూరదర్శనం ఒకటి పెట్టాలా అంటే ఎన్నో కోట్లు ఖర్చు కావాలా, కానీ వ్యాసులు గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆయన ధృతరాష్ట్రునితో అంతఃపురంలో కూర్చొని కురుక్షేత్రంలో ఏం జరుగుతూ ఉందో దూరదర్శనం ఆయన చూడగలిగారు. అక్కడ జరిగేది యథాతథంగా అంధుడైనటువంటి ధృతరాష్ట్రునికి బోధిస్తూ ఉన్నాడనమాట. మరి ధృతరాష్ట్రుడు అంధత్వం పుట్టుగ్రుడ్డివాడు, కానీ ఆయన కుమారులు దృష్టి ఉన్నప్పటికీ కూడా ధర్మదృష్టి లేనటువంటి అంధులు కౌరవులు, వాళ్ళలో ధర్మదృష్టి లేదు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరుగుతూ ఉందో నాకు చెప్పమని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడనమాట. ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో వాళ్ళు ఏ రకంగా కలతపడాల్సినటువంటి అవసరం లేదు. ధర్మో రక్షతి రక్షతః. ఆ ధర్మంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మం వాళ్ళని రక్షిస్తుంది. అరే ఏమవుతుందో ఏమో టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసిన వాడే టెన్షన్ పడతాడు, అరే ఏమైపోతుందో ఏమైపోతుంది. ఎందువల్లంటే తప్పు చేసేటప్పుడే చేస్తున్నాననేటువంటి గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుంది. అదే సమయంలో
తప్పు చేసినప్పుడు పరమాత్మ అతని యొక్క హృదయంలో కూర్చొని దాన్ని గమనిస్తూ ఉన్నాడు. ముండకోపనిషత్, శ్వేతస్వరోపనిషత్ ఏం చెప్తున్నాయి? శరీరం అన్నటువంటి చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవుడు ఆ చెట్టులో ఉన్నటువంటి మంచి చెడు ఫలాలు భుజిస్తూ ఉన్నాడు. చెడు ఫలాలు భుజించేటప్పుడు పరమాత్మ వారిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ మాటలను మనం లెక్క చేయక ఇంద్రియ బలహీనత వల్ల, ఇంద్రియ నిగ్రహం లేని దాని వల్ల మనం ఏం చేస్తాము? తప్పులు చేస్తాం. దాని ఫలితం దుఃఖాలు పొందుతాము. ఎవరన్నా సాధువుని కనిపించిన తక్షణమే, స్వామి నాకు కష్టాలున్నాయి, పరిష్కారం, ఏదన్నా సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుందా, పరిష్కారం ఉంటుందా అంటాం. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. నీలో ఉన్నటువంటి చెడును తొలగించుకో. నీలో ఉన్నటువంటి చెడును తొలగించుకున్నప్పుడే, మంచి భావనలు తెచ్చుకున్నప్పుడే నీకు మంచి జరుగుతుంది. మరి మనలో మంచి భావనలు రావాలా అంటే, సద్భావనలు రావాలా అంటే సత్సంగం ఉండాలా. ఇక్కడ మనం మహాభారతంలో చూసినట్లయితే చెడు సాంగత్యం వల్లే కౌరవులు నాశనమైపోయారు, దుస్సాంగత్యం వల్లే నాశనమైపోయారు. ఈరోజు సమాజం అంతా కూడా మనం చూసేటువంటి కాలక్షేపాలు, మనం చేసేటువంటి సాంగత్యం అంతా చెడుగా ఉండడం వల్ల ప్రతి ఒక్క మనిషిలో కూడా చెడు భావనలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దీని గురించి భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో జాయతే. విషయ వాంఛల మీద ఎవరైతే ధ్యానం పెడతారో, అంటే ఇంద్రియ విషయాల మీద ధ్యానం పెడతారో వాడిలో కామం ఉత్పన్నమవుతుంది అంటున్నారు. ఆ కామం వల్ల ఏమవుతుంది? క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధాద్భవంతి సమ్మోహ, సమ్మోహ శృతి విభ్రమ, శృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం ఏం చేస్తుంది? వాడిలోని బుద్ధిని నాశనం చేస్తుంది. నేను ఈ పని చేయొచ్చా, చేయకూడదా అన్నటువంటి విచక్షణా జ్ఞానం లోపించేటట్టు చేస్తుంది. అప్పుడు వాడు దిగజారిన పనులు చేస్తాడు. ఈ రోజు సమాజంలో మానవుడి చేసే దిగజారుడు పనులకు అన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే, మనం 24 గంటలు ధ్యానం ఈ యొక్క ఇంద్రియ భోగాల మీద పెట్టి ఉన్నాం. దానివల్ల కామం, దానివల్ల క్రోధం, దానివల్ల బుద్ధి నాశనం, ప్రణశ్యతి, దిగజారిన పనులు మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మన హృదయంలో పరమాత్మ సాక్షిభూతుడుగా ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. చెడు చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో సంఘర్షణ, ఏదో శక్తి వద్దు అని చెప్తూ ఉంది హృదయంలో. అది ఎవరు అంటే పరమాత్మ. అయితే ఆయన మాటలు మనం లెక్క చేయకుండా తప్పు చేస్తాము. ఎందువల్ల? మనలో ఇంద్రియ నిగ్రహం లేదు, మనో నిగ్రహం లేదు, మనం స్థిరమైనటువంటి చిత్తం లేదు. దానివల్ల మనం తప్పుడు పనులు చేసి దాని పర్యవసానం దుఃఖాలను పొందుతాము. అందువల్ల ఎవ్వరు కూడా ఆ యొక్క పరమాత్మ నుంచి తప్పించుకోలేరు. భీష్ముడు కూడా మహాభారతంలో ఏం చెప్తారు? మనం చేసే ప్రతి పనికి కూడా వీరందరూ సాక్షులు. ఎవరు? ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, జలము, దిక్కులు, వీళ్ళందరూ సాక్ష్యాలంట. మరి ఇంతమంది సాక్ష్యం ఉండేటప్పుడు మనం తప్పుడు పనులు చేస్తే ఎట్లయ్యా శిక్ష నుంచి తప్పించుకుంటాము? మనం కోర్టులో తప్పుడు సాక్ష్యాలు పెట్టి తప్పించుకోవచ్చేమో, కానీ భగవంతుని యొక్క కోర్టులో మనం చేసిన పనులకు తప్పించుకునేదానికి అవకాశం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించాలా. సాక్షిభూతుడుగా పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. కనకదాసుల వారు, ఆయన ఒక మహాభక్తుడు, కృష్ణ భక్తుడు. కర్ణాటకలో ఇక్కడ మనం అన్నమాచార్యులు ఏ రకంగానో ఆ రకంగా అక్కడ చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన శూద్ర కుటుంబంలో పుట్టారు. అందువల్ల అందరూ కూడా అతన్ని నీచంగా చూసేవారు. కానీ గురువుకు మాత్రం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం తెలుసు. వ్యాసతీర్థుల వారికి మనం కులంతో ముఖ్యం లేదు, మతంతో ముఖ్యం లేదు. భావోగ్రాహి జనార్దన, భగవంతుడు మన నుంచి చూసేదేమిటి? భావం చూస్తాడు, కులం ఏమి చూడడు. భగవద్గీతలో కూడా స్వామివారు ఏం చెప్పారు? చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దేన్ని బట్టి? గుణకర్మ అన్నారు. అంటే వాడిలో ఉండే గుణాలు, చేసే పనులు. అంతేకాని జన్మ అని చెప్పలేదు. కానీ మనం దాన్ని తప్పుగా జన్మతో పోల్చుకుంటూ ఉన్నాము. ఆయన శూద్రుడిగా పుట్టినా కానీ గొప్ప వ్యక్తి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నలుగురికి తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో వ్యాసతీర్థుల వారు ఒకరోజు ఒక పరీక్ష పెట్టారు. ఏం చెప్పారు అంటే, శిష్యులందరికీ కూడా తలా ఒక అరటిపండు ఇచ్చి ఎవ్వరూ చూడని ప్రదేశంలో చూసిరంటారా నాయన అన్నారు. అందరు శిష్యులు వెళ్ళిపోయారు. ఒక్కో శిష్యుడు
అరటిపండు తినేసి మూతులు తుడుచుకుంటూ వస్తూ ఉన్నారనమాట. గురువుగారు ఒకరిని అడిగారు, అరే శిష్య ఎక్కడ తిన్నావు అన్నారు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవ్వరు చూడలేదు అన్నాడు. ఇంకొకరిని అడిగారు, అరే నువ్వెక్కడరా తిన్నావు అన్నారు. గురువుగారు తలుపులన్నీ బంధించి గదిలో తిన్నాను, ఎవ్వరు చూడలేదు అన్నాడు. ఇంకొకరిని అడిగారు, అరే నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. పొద లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవ్వరు చూడలేదు అన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో మాత్రం అరటిపండు అట్లాగే ఉంది. ఏంటి నాయన నువ్వు తినలేదేంటి అన్నాడు. అప్పుడు కనకదాసుల వారు ఏమన్నారంటే, స్వామి ఎవ్వరూ చూడకుండా తినమన్నారు, కానీ సర్వవ్యాపకుడు ఆ భగవంతుడు చూడని ప్రదేశం లేదు, అందువల్ల తినలేక తెచ్చేశాను అన్నాడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలా? మనం చేసే ప్రతి ఒక్క పని భగవంతుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయన చేతుల నుంచి మనం తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఇంతకుముందు భరత భూమిలో ఈ జ్ఞానం ప్రతి ఒక్కరి నరనరాల్లో జీర్ణించుకొని ఉండడం వల్ల ఎవ్వరూ కూడా అరే నా స్వామి చూసేటప్పుడు నేను ఏ రకంగా తప్పులు చేయగలను అన్నటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరూ ధర్మంగా నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్ల ఈ జ్ఞానం మనకు భగవంతుడు సర్వవ్యాపి, ఆయన మనం చేసే ప్రతి ఒక్క పని గమనిస్తున్నాడనేటువంటి సత్యం తెలియని దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేస్తున్నాను. పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు, కానీ దాని కళ్ళు మూతపడ్డాయి, మిగిలిన వాళ్ళు కళ్ళు మూతలు పడలేదు. అదే రకంగా మనం చేసే ప్రతి ఒక్క పని సాక్షిభూతుడు పరమాత్మ మన హృదయంలోనే ఉండి ఆయన గమనిస్తూ ఉన్నాడు. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. చరిత్రలో ఇంకొక సంఘటన ఉంది. చేసిన కర్మను ఎవ్వడూ తప్పించుకోలేడంట. ఏ రకంగా అంటే ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే అందరూ స్వర్గం దేవతలందరూ వెళ్తూ ఉన్నారు. అయితే ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి కూర్చొని ఉంది. యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి బిగ్గరగా నవ్వాడంట. నవ్వితే ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. యమధర్మరాజు చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అని చెప్పి కొంత సమయానికి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఆయన వెళ్తూ అక్కడికి వచ్చి గరుత్మంతుల వారు అక్కడ నిలబడ్డారు. విష్ణుమూర్తి లోపలికి వెళ్ళారు. స్వామివారు ఎప్పుడైతే స్వామివారి లోపలికి వెళ్ళారో గరుత్మంతుల వారు బయట నిలబడి ఉంటే ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి పక్షులకు రాజు మీరు, నాకు అపాయం కలగబోతూ ఉంది, నన్ను రక్షించండి అని. అప్పుడు గరుత్మంతుల వారు అడిగారు, నీకు కలిగిన కష్టం ఏంటి అన్నారు. యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వారు అంటే నాకేదో మూడింది, నన్ను కాపాడండి. ఏ రకంగా కాపాడమంటావన్నారు. యమధర్మరాజు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చినట్లయితే నేను రక్షింపబడతాను అన్నాడు. సరేనని చెప్పి నాకేం అది పెద్ద కష్టం కాదని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని చాలా వేగంగా ఆయన తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకంలో ఆ చిలుకను వదిలిపెట్టి వచ్చేశారు. రానైతే వచ్చారు కానీ యమధర్మరాజు ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారా అని తెలుసుకోవాలని చాలా కుతూహలపడ్డాడు. మీటింగ్ అయిపోయింది, దేవతలందరూ బయటకు వచ్చారు, యమధర్మరాజు కూడా బయటకు వచ్చారు. గరుత్మంతుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఉండింది, దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడు. అప్పుడు మరలా పెద్దగా యమధర్మరాజు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వారో చెప్పండి అయ్యా, చాలా కుతూహలంగా ఉంది నాకు అంటే అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు అనమాట, జీవుడు చేసిన కర్మలను బట్టి భగవంతుడు తలరాతలు రాస్తాడు, ఒక్కొక్కసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు విషయం చెప్పండి మహాప్రభు అన్నాడు గరుత్మంతుల వారు. ఏమీ లేదు, 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్నటువంటి చిలుక బ్రహ్మలోకానికి చేరుకోవాలంటే జీవితం అంతా ప్రయాణం చేసినా చేరుకోలేదు. 5 నిమిషాల్లో బ్రహ్మలోకానికి ఎట్ట చేరుకుంటుంది, అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతుల వారు అన్నారు, స్వామి దాన్ని కాపాడదామని చెప్పి నేనే అంత వేగంగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చానయ్యా అన్న. అరే నాయనా నువ్వే కారణమయ్యావా అది మరణించడానికి అన్నారు. ఈ రకంగా జీవుడు చేసినటువంటి కర్మ ఎవ్వడూ తప్పించుకోలేరు. మనం చేసే ప్రతి ఒక్క కర్మకు కూడా ప్రతిచర్య ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మరి మనం మంచి కర్మ చేయాలా అంటే మనలో మంచి భావనలు ఉండాలా, మనలో మంచి భావనలు రావాలంటే సత్సాంగత్యం చేయాలా. కలియుగంలో కరువైనది ఏమిటి అంటే సత్సాంగత్యం. మందిరానికి వెళ్తే కూడా, ఆశ్రమానికో మందిరానికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, కొంచెంసేపు కూర్చొని లేయాలంట. ఎందుకు కూర్చొని లేయాలో కూడా ఎవరికి తెలియదు. ఇంతకు ముందు రోజుల్లో భగవంతుడిని దర్శించిన తర్వాత అక్కడ భగవత్ సంబంధమైనటువంటి తత్వం చర్చ జరుగుతూ ఉండేటువంటిది అనమాట. అది వినడానికి కూర్చునేటువంటి వాళ్ళు, రాను రాను చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అదొక సెంటిమెంట్ అయిపోయింది. గుడికి వెళ్తే కూర్చొని లేయాలి, ఎందుకు కూర్చొని లేయాలో ఎవరికి తెలియదు అనమాట. సో అందువల్ల
మనం ప్రాముఖ్యతను దేనికి ఇవ్వాలా అంటే సత్సంగానికి ప్రాముఖ్యతనివ్వాలా. ఎప్పుడైతే సత్సంగానికి ప్రాముఖ్యతనిస్తామో మనలో సద్భావనలు వస్తాయి. ఎప్పుడైతే సద్భావనలు వస్తాయో సత్కర్మలు చేస్తాం. ఎప్పుడైతే సత్కర్మలు చేస్తామో సత్ఫలితాలు పొందుతాం. అప్పుడు సుఖంగా జీవించేదానికి మనకు అవకాశం ఉంది. చరిత్రలో ఎన్నో సంవత్సరాల క్రిందట అజామిలుడు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కానీ ఒకరోజు పూలు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు పూజకు. అక్కడ ఒక దిగజారినటువంటి వేశ్య ఒక శూద్రునితో తప్పతాగి సాంగత్యం చేస్తూ ఉంటే చూశాడు. ఆ ఒక్క సంఘటన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మదిలో అదే మెదులుతూ ఉందన్నమాట. అదే దాని మీద ధ్యానం పెట్టడం వల్ల ఎంత నీచానికి దిగజారాడు అంటే తన పతివ్రతా శిరోమణి అయినటువంటి భార్యను విడనాడి ఆ వేశ్యను పరిణయమాడి ఆమె యొక్క సాంగత్యంలో నేర్చుకోనటువంటి దురలవాట్లు లేదు. తాగడము, వ్యభిచారము, జూదము, మద్యము, అన్ని వ్యసనాలు, హత్యలు చేయడము, దోపిడీలు చేయడం అన్నీ నేర్చుకున్నాడు. అంటే ఒక్క సంఘటనకే అంత పరిణామం ఉంటే మనం కలియుగంలో ఈరోజు చూసేటువంటి కాలక్షేపం అంతా కూడా అటువంటి సంబంధమైనటువంటివి మనం చేస్తూ మన యొక్క చైతన్యం పవిత్రంగా ఉండాలా, ధర్మంగా ఉండాలా, నీతిగా ఉండాలా అంటే ఎక్కడ కుదురుతుంది? అందువల్ల మానవ సమాజంలో ఉన్నటువంటి సంక్షోభాలన్నిటికీ కూడా కారణం చెడు సాంగత్యం, అసత్సంగ. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, అసత్సంగ త్యాగో. అసత్సంగాన్ని విడిచిపెట్టాలా, అప్పుడే మనం ఉద్ధరింపబడతాము. అందువల్ల మనం ఈరోజు పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా ఏదో కాలక్షేపం అని చెప్పి ఏదేదో మనం కార్యక్రమాలు అవి ఇవి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం, వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటి వల్ల వాళ్ళ యొక్క చైతన్యం అన్నటువంటిది కరప్ట్ అవుతుంది, వాళ్ళ యొక్క చైతన్యం చెడిపోతుంది. అందువల్ల మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే సాంగత్యం. మనం చెడుకు దూరంగా ఉండాలా. అంతేకాని ఎవరన్నా భగవద్గీత చదవండి అంటే భయపడతారు, సన్యాసులు అయిపోతారేమో అని. సన్యాసం చెడుకు సన్యాసం, సత్ప్రవర్తనకు స్వాగతం. మనం ఎప్పుడైతే భగవద్గీత తీసుకుంటామో, దాన్ని అధ్యయనం చేస్తామో, మనం సన్యాసం నిజంగానే చేస్తాం. దేనికి అంటే చెడుకు సన్యాసం చేస్తాం. అంటే భగవద్గీతలో మొదటి నుంచి కూడా బాధ్యతతో ప్రవర్తించమని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడే కానీ బాధ్యతలను విడిచిపెట్టి నువ్వు సన్యాసి కమ్మని చెప్పట్లేదు. అర్జునుడు ఏమంటున్నాడు? నేను సన్యాసిని అయిపోతానంటున్నాడు. కానీ భగవంతుడు అంటున్నాడు నువ్వు సన్యాసి కావడానికి లేదు, నువ్వు బాధ్యతతోటి యుద్ధం చేయాలా అంటున్నాడు. బాధ్యతను తెలియపరుస్తూ ఉన్నాడు. అందువల్ల భగవద్గీత గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనలో బాధ్యతను పెంపొందించి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తయారు చేసేటువంటిది భగవద్గీత. అందువల్ల మనం సత్సంగానికి ప్రాముఖ్యతనిచ్చి దుస్సంగాన్ని విడిచిపెట్టాలా. అప్పుడే మానవ సమాజం ఉద్ధరింపబడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామధరలితం సమస్త సద్గుణోన్నతం సమస్తదేవతాకృతం సమస్త శక్తిమండితం సమస్త భక్తవందితం సమస్త ముక్తి సువిహితం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం.